అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 23వ తేదీన ఆదివారం నాడు పుత్రద ఏకాదశి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ ఈ పుత్రద ఏకాదశికి ఇంకా శక్తి ఉంటుంది. ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే సిరి సంపదలు కలిసొస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 23వ తేదీన ఆదివారం నాడు పుత్రద ఏకాదశి వచ్చింది. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ రోజున భక్తితో విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. అలాగే సంతానం కలిగిన దంపతులు ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి పూజను ప్రతి ఒక్కరూ ఆచరించండి. విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఈ పుత్రద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలంటే, స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా మట్టి గాజులు ధరించి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించండి. ముందుగా మీ పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి. లక్ష్మీనారాయణులకు గంధం కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాల వేయండి. అలాగే లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు వేసి అందంగా అలంకరించుకోండి. ముందుగా పసుపు గణపతిని పూజించి తర్వాత ఏకాదశి పూజను ప్రారంభించాలి. ఏకాదశి పూజలో పిండి దీపాలు వెలిగించాలి. కాబట్టి 2 పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో విష్ణుమూర్తి ముందు అలాగే లక్ష్మీదేవి పటం ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. అయితే పిండి దీపాన్ని రావి ఆకుపైన వెలిగిస్తే ఇంకా మంచిది. రావి ఆకులో లక్ష్మీనారాయణులు నివసిస్తారు. కాబట్టి రావి ఆకుపైన పిండి దీపాలు వెలిగించి పూజ చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు కలిపి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రాగి చెంబు పెట్టుకొని పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు పసుపు కొమ్ము పెట్టి నమస్కారం చేసుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక పూజలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి నైవేద్యంగా 2 అరటి పండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకొని మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక ఎవరైతే కటిక పేదరికం, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు 21 యాలకులతో ఒక యాలకుల మాల తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేసి స్వామివారిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ధనాకర్షణ పెరుగుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ పుత్రద ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. రాళ్ళ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి నాడు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ పుత్రద ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా గోమాతను ఖచ్చితంగా పూజించండి. గోమాతకు అరటిపండ్లు, పచ్చిగడ్డి ఆహారంగా తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏకాదశి రోజున ఖచ్చితంగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి భోగ భాగ్యాలు కలుగుతాయి. మీరు చేసే పూజలకు కూడా సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి. తద్వారా మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి నాడు బియ్యంతో చేసిన ఆహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే తులసి దళాలు తెంపకూడదు. కాబట్టి ఏకాదశి పూజకు కావాల్సిన తులసి ఆకులు ఒకరోజు ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున తులసి మాత విష్ణువు కోసం నిర్జల ఉపవాసం ఉంటుందట. కాబట్టి ఈ రోజున తులసిని పూజించేవారు తులసి కోటకు నీళ్లు పోయకూడదు.
కేవలం దీపం మాత్రమే వెలిగించాలి. అలాగే ఈ ఏకాదశి నాడు క్షవరం చేసుకోవడం, గోలు తీసుకోవడం వల్ల మీ ఆయుష్ క్షీణిస్తుందని నమ్మకం. ఏకాదశి వ్రతం చేసే స్త్రీలు పగటి పూట నిద్రపోకూడదు. మీ ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే శ్రీకృష్ణుడికి ఆవు పాలతో అభిషేకం చేయండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున కర్పూరం పొడిలో కొంచెం కుంకుమ కలిపి మీ నుదుటిన బొట్టులాగా పెట్టుకుంటే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పకుండా సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించండి. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా విష్ణు సహస్రనామాలు జపించండి. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి గుడిలో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలు దానం చేసి ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నదానం పెట్టడం ద్వారా దేవునికి సేవ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా సంతానం కోరుకునే దంపతులకు ఈ ఏకాదశి రోజున తప్పకుండా విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కోసం, దీర్ఘాయుషు కోసం పిల్లల తల్లిదండ్రులు ఈ రోజున తప్పకుండా విష్ణుమూర్తిని పూజించాలి. ఈ విధంగా ఈ పుత్రద ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.